बीआरएस कारगुजार सदर के तारक रामाराव की क़यादत में बीआरएस कायदीन के वफ्द ने हाइड्रा से मुतासिरा हैदरगुड़ा में एक प्रोग्राम मुनक़द करते हुए अवाम से बातचीत की। बीआरएस के वफ्द में मोहम्मद महमूद अली, जगदीश रेड्डी, सी मल्ला रेड्डी, सबिता इंदिरा रेड्डी, मोहम्मद फुरकान अहमद व दीगर शामिल हैं। इस मौके पर मूसी प्रोजेक्ट के सबब मुतासिर अफराद की समाअत की। इस दौरान मुतासिरीन ने कहा कि कांग्रेस हुकूमत में रेवंत रेड्डी गरीबों को परेशान कर रहे हैं। मुतासिरीन ने शदीद बरहमी का इजहार करते हुए कहा कि ये कैसा हाइड्रा है और ये कैसा मूसा नदी का डेवलपमेंट है जिसमें गरीबों को तबाह बर्बाद किया जा रहा है। उन्होंने कहा कि हमारे पास मकानात के तमाम दस्तावेजात मौजूद हैं और हम सालाना टैक्स अदा किया करते हैं, इसके बावजूद हमारे मकानात को कैसे मुनहदम किया जा सकता है। मुतासिरा अवाम ने कहा कि रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत गरीबों की मदद करने की बजाय मूसा नदी को खूबसूरत बनाने का मंसूबा तैयार कर रही है। उन्होंने कहा कि अगर आप गरीबों को बेघर करके शहर को खूबसूरत बनाना है तो ये कहाँ का इंसाफ है। मुतासिरीन ने हुकूमत से मुतालिबा किया है कि वो मूसी प्रोजेक्ट ऐसे तैयार करें जिससे गरीब अवाम का नुकसान ना होने पाए। मुतासिरीन की समाअत के बाद कारगुजार सदर के तारक रामाराव और मोहम्मद महमूद अली ने इस सिलसिले में मुतासिरीन का भरपूर ताउन करने का तयक़ुन दिया। आप सभी को मेरा सलाम, अंदर की नमस्कार। उद्यम की वेदिक मीडिया उद्यम की మా పార్టీ నాయకులందరికీ అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం। ప్రభుత్వాలు అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సోయి లేకుండా ఆలోచిస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కదలక తప్పదు। కన్నీళ్లు పెట్టించే పెదవాళ్ళను మా పిల్లలు పొరపడి వణుకుతున్నారు, బతికిపోతలేరు, మా ఆయనకి ఏమైనా అయితే గుండె పొట్టేస్తే ఎవరు బాధ్యులు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ కిరాతక ప్రభుత్వం అని చెప్పారు। ఒకటి మాత్రం పక్కా, రోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ అవుతుంది మీకు ఐడియా ఉండాలి, మీరు కూడా 10 మందికి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం। మూసీ డెవలప్మెంట్ అంటున్నారు, మీకు ఐడియా కోసం చెప్తున్నాం। అసలు మూసీ అనే సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా, 7 నాడు చేస్తా, 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసీ మీద పడ్డాడు। ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 1,50,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇలా ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు। మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం। దయచేసి ధైర్యం కోల్పోకండి। నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు, ధైర్యం కోల్పోకండి। 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం। 10 ఏళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా, నేను హైదరాబాద్ లోనే పెరిగినని, నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినని, హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండేనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు। హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా గొడవలు అవుతుండే। గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు। కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం గాని ఆంధ్ర తెలంగాణ గాని ఏ గొడవ లేదు। బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం, కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్ मुगल नगर से है सर।
टॉपिक रिंग रोड मोगल नगर से है। हम लोग बहुत परेशान है सर। परसों आके पुलिस वाले हमारे लोग सब, आप लोग डबल बेडरूम ले लो, यहाँ से शिफ्ट हो जाओ, ये रिवर बैंक पे है ऐसा बोले सर। फिर हम लोग रजिस्ट्रेशन कराए, टैक्स बनते, हम लोग हर चीज बनते, फिर ये कैसा है बोल दो, आगे का नंबर लगा के आपको रजिस्ट्रेशन करके दिए बोल के बोले सर। हम लोग बहुत मुश्किल से घर बना के हम लोग रह रहे सर। प्लीज सेव आवर हाउस सर, आवर चिल्ड्रन फ्यूचर सर। एवरीवन आर वेरी बहुत परेशान है सर, सब लोग बहुत परेशान है वहाँ पर। एक बार आप प्लीज हमारे घर वालों को बताइए सर, प्लीज रिक्वेस्ट है आपको। हम लोग हर सब जने वहाँ पर सो रहे नहीं सर, 5-6 दिन से खाना नहीं है। हम लोग हर जगह आ रहे, कल भी हरीश राव सर से आपसे सबसे मुलाकात हुई थी उधर लंगर हाउस पे, आज भी आप आ रहे बोल के हम लोग आए। प्लीज मोगल नगर को भी आप एक बार पूरे घरों को देखिए सर। एक बार भी पानी नहीं आया हमारे घर में। मोगल नगर इज ऑपोजिट टू दिस। यस सर, ठीक है अम्मा, जरूर आएंगे अम्मा। प्लीज सर, प्लीज सेव अवर चिल्ड्रन फ्यूचर सर। हम लोग को सबके रजिस्ट्रेशन है, हर चीज है सर, हम लोग टैक्स बनते सब बनते, मगर फिर भी हमारा घर गिरा रहे सर। प्लीज सर। ठीक है अम्मा, थैंक यू। आप नहीं चाहिए Literally, sir. And it cannot be expressed in any words. Any government who comes think कि हम इसका घर बसाएंगे, ना कि घर तोड़ेंगे। कांग्रेस जब से आई ऐसे लगता है स्कैमग्रेस आ गई है, जैसे आप कहते थे। ये घर बसा नहीं रहे, हर किसी का घर तोड़ते रहे। आप सोचिए ये कहाँ का न्याय है। हम खाली सर कहीं लुकअप करते हैं तो बिजनेस, अपनी फैमिली, सुबह उठने से पहले कोई कहता है कि घर ही तोड़ देंगे, तो इससे बड़ा अन्याय कुछ नहीं है। मेरी आपसे यही विनती है, एज अ स्ट्रॉन्ग ऑपोजिशन, एज एन ऑपोजिशन and as a lovely Telanganite, you should come forward, protect each and every one of us. You cannot leave us like this, sir. You may not be in the chair of that man who wants to destroy us, but you are there in our hearts. You are there in our blood. You are there everywhere with us. मैं एक ही लाइन कहना चाहूंगा सर आपसे, आपने मेरी इंडस्ट्री बसाई है, आज मैं 2000 आदमी को काम देता हूं। आपने मुझे मेगा स्टेटस दिया था सर, आज मुझे जीने का स्टेटस दीजिए, बस खाली जीने दीजिए। आपके लिए एक ही लाइन कहूंगा, काम करो तो ऐसा करो कि काम को गर्व हो कि आपने उसे किया है, केटीआर सर। और ये क्या कहते हैं बताए, काम करो तो ऐसा करो, काम करो तो ऐसा करो कि हर किसी को दर्द हो, हर किसी को दर्द हो, चाहे वो गरीब हो चाहे वो अमीर हो। आओ और ले जाओ। सर ये कब तक चलेगा, हमें प्लीज क्लैरिफाई कीजिए। जस्ट अबाउट द सोसाइटी आई विल टेल यू, द सोसाइटी हैज obtained the permission from the Congress government in the 2009 and got an OC occupancy certificate and NOC from the irrigation department saying the buffer zone limit is 30 meters. Now this man comes and marks and says it's 50 meters and it's going to get destroyed. Just this 1.6 kilometers, the property affected, may be affected, should be around 1000 crores, sir. Just this 1.6 kilometers are 1000 crores. तो सर ये कब तक चलेगा घर तोड़ने का काम? घर बसाने का तो सोच नहीं रहे, तोड़ने पे तुले हैं, कब तक चलेगा? प्लीज बचाइए।